దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఉపమానములు దేవుని పరలోక రాజ్యపు మర్మములు, వాటిని గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 33వ వచనంలో ఉన్నటువంటి పులిసిన పిండిని గూర్చినటువంటి ఉపమానాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. క్రీస్తు ప్రభుల వారు దేవుని రాజ్యమును మరి పులిసిన పిండితో పోలుస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యము ఒక స్త్రీ పులిసిన పిండిని తీసుకొని దానిని 3 కుంచముల పిండి మధ్యలో పెట్టి మొత్తము పిండంతా పులిసి పొంగు వరకు దాచిపెట్టిన పిండి ముద్దను పోలి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుని రాజ్యాన్ని ఆ పిండి ముద్దతో పోలుస్తూ ఉన్నాడు. ఆ పిండి ముద్దను మనం గమనించినప్పుడు 3 కుంచముల పిండి మధ్యన కొంచెము చిన్నదైనటువంటి పులిసిన పిండిని ఉంచినప్పుడు ఆ ముద్దంతా పులిసి పొంగిపోతూ ఉన్నది. మరి ఆ విధంగానే దేవుని రాజ్యం ఉన్నదని యేసయ్య దేవుని రాజ్యాన్ని గూర్చినటువంటి ఉపమానాన్ని బోధిస్తున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఏ విధంగా ఆ పులిసిన పిండి ఆ 3 కుంచముల పిండినంతటిని మార్చివేసిందో అదే విధంగా మరి దేవుని రాజ్య సువార్త, క్రీస్తు ప్రభుల వారి రక్షణ సువార్త, మరి పాప కూపములో నలిగిపోతున్నటువంటి ఈ లోకమంతటిని మార్చివేయగల శక్తి కలిగినటువంటిది. హల్లెలూయా. పాపములో ఉన్నటువంటి మానవాళిని అంతటిని పరిశుద్ధులుగా మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది సువార్త, దేవుని వాక్యము, యేసు క్రీస్తు ప్రభుల వారు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఆ క్రీస్తు ప్రభుల వారి సువార్తను, ఆ క్రీస్తు ప్రభుల వారి రక్షణను ఈ లోకమంతటికి మరి అందించవలసినటువంటి బాధ్యత దేవుడు మనందరి పైన ఉంచాడు. ఆ రక్షణ సువార్తను మరి ఈ లోకంలో విస్తరింపచేయడానికి, వ్యాపింపచేయడానికి మరి నీవు నేను సాధనములుగా ఉండాలి. హల్లెలూయా. ఆ యొక్క మరి పులిసిన పిండి వలె నీవు నేను ఈ లోకంలో దేవుని రాజ్యము కొరకు పనిచేయాలి. అనేకులను మార్చగలిగినటువంటి వారంగా ఈ లోకంలో నీవు నేను దేవుని కొరకు జీవించగలగాలి. ఏ విధంగానైతే మరి ఆ పులిసిన పిండి ఈ యొక్క మామూలు పిండిలో ఉంచబడినప్పుడు ఆ మామూలు పిండి అంతా పులిసిన పిండిగా మార్చబడి మరి ఏ విధంగానైతే రొట్టెలు చేయడానికి సిద్ధపరచబడుతుందో ఆ విధంగా ఈరోజు యేసు క్రీస్తు ప్రభుల వారి కృపను ఎరిగినటువంటి మనము, యేసు క్రీస్తు ప్రభుల వారి రక్షణ అంగీకరించినటువంటి మనము, యేసు క్రీస్తు ప్రభుల వారి మరి రక్షణను పొందుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి నీవు నేను ఆ సువార్తను ఈ లోకమంతా ప్రకటించవలసినటువంటి భారము, బాధ్యత మనందరి పైన ఉంటున్నది. యేసయ్య అన్నాడు కదా, మత్తయి మార్కు సువార్త మరి 15వ అధ్యాయం 16వ వచనంలో మనందరికీ తెలుసు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని యేసయ్య మనకిచ్చినటువంటి ఆ గొప్ప ఆజ్ఞను గురించి మనందరికీ తెలుసు. ప్రియులారా, అయితే నీవు నేను ఆయన ఆజ్ఞను గైకొని ఈ లోకమంతా మరి ఆయన సువార్తను ప్రకటించవలసి ఉన్నాం. క్షమించాలి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15 నుంచి యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ 15వ వచనం నుంచి మనం చదువుకుంటే ఇదిగో ఆయన అంటున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. హల్లెలూయా. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును.
యేసయ్య మనకు ఆజ్ఞయిస్తున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళండి, లోకమును రక్షించడానికి. ఇదిగో మీరు సర్వలోకమునకు సువార్తను ప్రకటించండి. నా వలన వినిన ఈ పాప క్షమాపణ రక్షణ సువార్తను ప్రకటించండి. హల్లెలూయా. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి అంటున్నాడు. హల్లెలూయా. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఇదిగో నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నందుదురు. హల్లెలూయా. ఇవన్నీ దేవుని రాజ్యమునకు సూచనలు. నా సహోదరుడా, నా సహోదరి, ఆ దేవుని రాజ్యాన్ని నీవు నేను ఈ లోకంలో విస్తరింపజేయాలని యేసయ్య కోరుకుంటూ ఉన్నాడు. మరి ఆయన చిత్తాన్ని జరిగించే వారంగా ఈ లోకంలో జీవితాం. ఆయన మనకిచ్చినటువంటి ఆజ్ఞను నెరవేర్చడానికి మనలను మనము ఆయనకు సమర్పించుకుందాం. ఆ పులిసిన పిండి ఏ విధంగా పిండినంతటిని మార్చివేసిందో, మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి తన పరిశుద్ధాత్మ శక్తి కొలది ఈ లోకమును తన కొరకు సంపాదించడానికి, ఈ లోకమును క్రీస్తు ప్రభుల వారి రక్షణలోనికి నడిపించడానికి, మార్చడానికి మన వంతు కృషి చేద్దాం. హల్లెలూయా. దేవుని శక్తిని పొందుకొని, దేవుని కృపను పొందుకొని నీవు నేను ఆయన రక్షణలో పాలిభాగస్థులం అవుదాం. పరిశుద్ధుడైనటువంటి మరి పౌలు రోమా సంఘానికి రాస్తూ అంటూ ఉన్నాడు, ఇదిగో సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. అది మన శక్తి కాదు ప్రియులారా, అది దేవుని యొక్క శక్తి అయి ఉంటున్నది. నమ్ము ప్రతి వానికి రక్షణ కలుగజేయడానికి, నమ్ము ప్రతి వానిని పాపులుగా ఉన్నటువంటి ప్రతి వాన్ని పరిశుద్ధులుగా చేయడానికి, దేవుని రాజ్యంలోనికి నడిపించడానికి శక్తి కలిగినటువంటిది దేవుని సువార్త. మరి ఆ సువార్తను వ్యాపింప చేయడానికి నీవు నేను సిగ్గుపడనక్కర్లేదు, సిగ్గుపడనవసరం లేదు. అది దేవుని యొక్క శక్తి. నీవు నేను ప్రకటిస్తున్నది సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క శక్తి, సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ప్రణాళిక, ఆ క్రీస్తు ప్రభుల వారి ప్రేమ, రక్షణ, పాప క్షమాపణ, నమ్మిన వారికి కలిగేటటువంటి నిరీక్షణ, నిత్య జీవము. హల్లెలూయా. కాబట్టి నీవు నేను సిగ్గుపడవలసిన అవసరం లేదంటున్నాడు. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము, విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి, దేవుని శక్తి, దేవుని కృప, దేవుని ప్రేమ దాని యందు బయలుపరచబడుతూ ఉన్నది. హల్లెలూయా. సిగ్గుపడవలసిన అవసరం లేదు నా సహోదరుడా, నా సహోదరి. దేవుని రాజ్య సువార్తను చేత పట్టుకుందాం, అనేకులను దేవుని రాజ్యంలోనికి నడిపిద్దాం, దేవుని రక్షణలోనికి మరి నడిపించడానికి సాధనములుగా మనలను మనము సమర్పించుకుందాం. అలాగే కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ పౌలు అంటున్నాడు, మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 16 నుంచి గమనిస్తే, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. హల్లెలూయా. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అంటున్నాడు. దేవుని బిడ్డలంగా, దేవుని దాసులంగా, దేవుని పిల్లలంగా, for though I preach the gospel, I have nothing to glory of, for necessity is laid upon me. The necessity is laid upon me. సువార్త ప్రకటించవలసినటువంటి భారము, ఆవశ్యకత, అవసరము నా పైన ఉన్నది. మరి అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఒకవేళ నీవు నేను మరి దేవుని సువార్తను ప్రకటించకుండా, మనము పొందుకున్నటువంటి రక్షణ
మనతోనే అంతమైపోతే మనకు శ్రమ. మనం పొందుకున్న ఆశీర్వాదం, మనం పొందుకున్నటువంటి దేవుని కృప, రక్షణ ఈ లోకంలో అనేకులకు మనము అందించవలసినటువంటి వారమై ఉన్నాం. వ్యాప్తి చెందించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఒకవేళ అలాగ చేయకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు పౌలు. నేను ఇది ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. హల్లెలూయా. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగించబడెను. నేను ఇష్టపడి చేస్తే దేవుని పరిచర్య, దేవుని స్వార్థ పరిచర్య నేను ఇష్టపడి చేస్తే నాకు జీతం కలుగుతుంది. ఒకవేళ నాకు ఇష్టం లేకపోయినా అది నా బాధ్యత, అది నా బాధ్యత, అది నా ఆవశ్యకత. హల్లెలూయా. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించుచున్నప్పుడు సువార్తయందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరుచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటే నా జీతము. హల్లెలూయా. నువ్వు పొందుకునే జీతం ఏమిటో తెలుసా? దేవుడు తన స్వార్థలో, దేవుడు తన వాక్యంలో వెల్లడిపరిచినటువంటి ఆ శక్తిని నీవు పొందుకొనడమే దేవుడు నీకు అనుగ్రహించినటువంటి శక్తి. దేవుని స్వార్థలో ఉన్నటువంటి దేవుని స్వార్థలో ప్రత్యక్షపరచబడే ఆ శక్తే దేవుడు నీకు ఇచ్చేటటువంటి జీతము. హల్లెలూయా. ఏమిటో ఆ శక్తి? యేసయ్య చెప్పాడు, ఇదిగో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు మీరు చూస్తారు. ఏం చూస్తారు? ఇదిగో నా నామముల మీరు రోగములను స్వస్థపరుస్తారు, దయ్యములను వెలగొడతారు, చనిపోయిన వారిని మీరు లేపుతారు. హల్లెలూయా. మరణకరమైనది ఏది మీరు త్రాగినను అది మీకు ఎంత మాత్రము హాని చేయవన్నాడు యేసయ్య. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా మనం ఈ మాటలు చూడగలుగుతాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో ఆయన అంటున్నాడు, ఇదిగో 7-8 వచనాల్లో పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని మీరు లోకంలోనికి వెళ్ళండి, ప్రకటించండి. ఇశ్రాయేలు వంశంలోని నశించుచున్న గొర్రెల యొద్దకు వెళ్ళండి, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్టు రోగులను శుద్ధులుగా చేయండి, దయ్యములను వెళ్ళగొట్టండి. హల్లెలూయా. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి. హల్లెలూయా. మేము పొందుకునే జీతం ఏమిటో తెలుసా? ఇదిగో దయ్యములను వెళ్ళగొడతారు, పాములను ఎత్తి పట్టుకొందరు, మరణకరమైనది ఏది త్రాగిన వారికి అది హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థతను అందుతారు, దయ్యములు మీ మాట వింటాయి, దయ్యముల పైన అధికారాన్ని మీకు అనుగ్రహిస్తానన్నాడు యేసయ్య. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, దేవుని స్వార్థను గురించి సిగ్గుపడక ఆయన కొరకు ఈ లోకంలో జీవిద్దాం. ఆయన స్వార్థని ఈ లోకంలో వ్యాప్తి చేద్దాం, ప్రకటిద్దాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, చేయగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయా ఈ రాత్రికాల సమయం ముందు మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి ప్రశస్త నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ. జన్మలా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ మాకు అనుగ్రహించిన తండ్రి మీకు స్తుతులు, వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభా, మీ స్వార్థను ప్రకటించవలసినటువంటి భారం మా పైన ఉన్నదని ఎరిగి మేము స్వార్థ ప్రకటించడానికి సిగ్గుపడక అయ్యా, శక్తి కలిగినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి నామమును, ఆయన మాకు అనుగ్రహించిన పాప క్షమాపణ, రక్షణ ఈ లోకంలో నశించిపోతున్నటువంటి అనేకులకు ప్రకటించి వారందరినీ నిత్య జీవంలోనికి నడిపించడానికి, మీ రక్షణలోనికి నడిపించడానికి దేవా మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి, నడిపింపు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి ప్రశస్త నామం ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.